హలో అండి, ఈ వీడియోలో నేను ఒక్క పోగు కూడా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. 100% యూస్ఫుల్ అవుతుందనే చెప్తాను నేను. ఈ వీడియో ఖచ్చితంగా టైలర్స్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మనకి మనం మాటికి క్లాత్ని కట్ చేసి అటాచ్ చేస్తాం కదా క్రాస్ పీసెస్ని, ఆ విధంగా కాకుండా ఈ విధంగా మనం కుడితే కనుక మనకి టైం సేవ్ అవుతుంది. తర్వాత క్లాత్ అటాచ్ చేయాల్సిన అవసరము లేదు. మాటికి ఒకేసారి అటాచ్ చేసేస్తే మనకి చాలా విధాలుగా మనం అనేది అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. ఇంకా మనకి వేస్ట్ కూడా అనేది అవ్వదు, క్లాత్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు, ఒక్క పోగు కూడా వేస్ట్ అవ్వదు. నేనైతే 100% చెప్తాను. ఈ విధంగా స్క్వేర్ పీస్ని తీసుకోవాలి. నేను 12 ఇంచెస్ పొడవు 12 ఇంచెస్ వెడల్పు క్లాత్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మిడిల్ లెగ్ ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ట్రిక్ తెలిసింటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే ఎస్ అని చెప్పండి, తెలుసు అని చెప్పండి. కొత్త వారికి తెలియకపోతే తెలియదు అని చెప్పండి. నాకైతే యూస్ఫుల్ అవుతుంది. అంటే కమెంట్స్ పెట్టడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది. ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారనేది నాకు కూడా ఐడియా ఉంటుంది. ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, మనము కుట్టు కూడా దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక కుట్టు మాత్రమే వేస్తాం కాబట్టి కుట్టు దగ్గరగా పెట్టుకొని ఈ విధంగా అయితే క్లాత్ అనేది వస్తుంది, మనకి క్రాస్ వస్తుంది. ఇక్కడ మనం చూపిస్తున్నా చూడండి, ఇక్కడ స్కేల్ పెట్టుకొని మనం 1.25 ఇంచుతోటి వెడల్పుతోటి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ విధంగా మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనకి ఐడెంటిటీ అనేది వస్తుంది. లేకుంటే మనకు ఒకవేళ ఐడియా ఉంటే ఈ విధంగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా వేసుకుంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. సేమ్ మొత్తం అంతా క్లాత్ మొత్తం అంతా ఇదే విధంగానే మనము మార్కింగ్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేయండి. ఖచ్చితంగా ఇది చాలా టైం అయితే సేవ్ అవుతుంది. నాకైతే చాలా టైం సేవ్ అయింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు థ్రెడ్ పైపింగ్ అంటే నేను మోస్ట్లీ వేసేదే థ్రెడ్ పైపింగ్, అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తాను అనమాట. దానికోసం అయితే నేను ఈ విధంగానే ఫాలో అవుతాను. ఈ విధంగా ఫాలో అవుతే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టుకోకూడదు, కొనాకి పెట్టుకోకూడదు, అంటే చివరికైతే పెట్టుకోకూడదండి. ఇక్కడ గీసాం కదా ఆల్రెడీ లైన్ అనేది 1.25 ఇంచుతోటి, అక్కడి నుంచి మనం పెట్టుకోవాలండి. ఈ విధంగా సమోసా టైప్ వస్తే మనకి అది కరెక్ట్గా కూర్చున్నట్టు, అంటే కరెక్ట్గా మనం చేస్తుంది కరెక్టే అన్నట్టు. లేకపోతే ఎక్కడో మిస్టేక్ చేసామనే గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. సమోసా టైపు రావాలి, రాకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టే. ఈ విధంగా అటుపక్క 1.25 ఇంచు ఇటుపక్క 1.25 ఇంచు అనేది మనకి ఎక్స్ట్రాగా వచ్చేటట్టు మనం పెట్టుకొని, అంటే మార్కింగ్ వేసాం కదండి, ఆ మార్కింగ్ నుంచి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదా, అది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దానికోసం అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అలా లేకుంటే తిప్పేసైనా మార్కింగ్ ఉంటుంది కదండి, అట్లా వేసుకోవచ్చు. చూడండి ఎంత ఉంది కదా, ఇక్కడ మనకి అసలు ఒక్క పోగు కూడా మనకైతే వేస్ట్ అవ్వదండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దీని మధ్యలోకి మనము ఒక థ్రెడ్ ఉంటుంది కదండి, 12 నెంబర్ థ్రెడ్, మనకి ఏది థ్రెడ్ పైపింగ్ ఏది అలవాటు ఉంటే అది పెట్టుకొని మధ్యలోకి ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎప్పుడైనా మనం స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా మనం లాగాలండి, లాగితేనే ముందుకు త్వరగా వెళ్తుంది. లేకపోతే అక్కడే స్ట్రక్ అయ్యి మళ్ళీ రిపేర్ అయితే వస్తుందండి మిషను. కొంచెం చూసుకొని మనము చూసుకోవాలి. ఒకవేళ మీకు టైలరింగ్ అలవాటు ఉంటే అదేం ప్రాబ్లం కాదు, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. తెలుసు కదా మాకేం చెప్పడం అని అనుకోవద్దు, తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. మనకి ఎంత తెలిసినా కూడా తెలియదని అనుకోవాలి, అప్పుడే మనం కొంచెమన్నా మనకి లైఫ్లో అనేది సక్సెస్ అవుతాము. ఈ విధంగా అయితే మొత్తం అంతా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకోవాలండి. ఒక పావు ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇది అయిపోయింది, ఇక్కడంతా చూసేసుకొని కట్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా. ఇదే అండి అసలు క్లాత్ అనేది అసలు వేస్ట్ అవ్వదు. నాకు నచ్చిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.